భావన కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన అది మీ దృష్టికి వచ్చిందా? కొట్టాల్సినట్టు కొట్టారు దెబ్బ. అంటే ఆ రోజు నేను రాలా మీటింగ్కి. అంటే నేను ముందే ఏదో కొన్ని పూజలు ఫిక్స్ చేసుకున్నందువల్ల రాలేదు. ఈవెన్ అదర్వైజ్ కూడా వచ్చి ఉండేవాడిని కాదేమో. ఈవెన్ అదర్వైజ్ కూడా. ఎందుకంటే ప్రోటోకాల్లో ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ఎమ్మెల్యే ఈజ్ అబోవ్ కలెక్టర్. ప్రోటోకాల్ మీ అందరికీ తెలుసో లేదో. ఎమ్మెల్యేలు అంటే ఏముంది అనుకుంటున్నారు మీరు. కాదు. కలెక్టర్ కన్నా ప్రోటోకాల్, చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఈజ్ హయ్యర్. నాట్ ఈవెన్ కలెక్టర్. కలెక్టర్ ఈజ్ ద జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీ కన్నా కూడా ఎమ్మెల్యే లిస్ట్ ఆఫ్ ప్రోటోకాల్లో ఎక్కువే. మరి అక్కడ నేను చూసిన లిస్టులో ఎంపీ, కలెక్టరు, ఎస్పీ ఒక దగ్గర, ఈ జిల్లాలో రకరకాల కార్పొరేషన్లో ఉన్న సభ్యులు వీళ్ళందరూతో పాటు పలానా కార్పొరేషన్లో డైరెక్టరు ఇలాంటి వాళ్ళు ఆ ఎమ్మెల్యే కూర్చోవాలని చెప్పి ఇంకొక గుండ్రం టేబుల్ ఏదో వేసినట్టుగా అందులో చూశా. డెఫినెట్గా అది ఎమ్మెల్యేలని ఇల్ ట్రీట్ చేసినట్టే నేనైతే భావిస్తున్నా. బట్ నేను ముందు చూడకుండా నేను నాకున్న ముందు ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళలేదు. కానీ ఆ ప్రోగ్రాం లేకపోయినా అది నేను చూసుంటే నేను వెళ్ళేవాను కాదు. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ఎమ్మెల్యే. దట్ ఓపెన్లీ ఐఎమ్ అడ్మిటింగ్. సో నెక్స్ట్ టైము నాతో చాలామంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది. సో నెక్స్ట్ టైం ఇటువంటి సమావేశం జరిగినప్పుడు ఆ ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి అని చెప్పి డెఫినెట్గా వీల్ టేక్ ఇట్ అప్. ఇప్పుడే కూడా, ఎందుకంటే నాకు ఇచ్చిన ఇన్విటేషను తర్వాత నేను చూశాను కదా పంపినప్పుడు. సో దట్ ఈస్ నాట్ ద వే. ఇఫ్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ప్రభుత్వ ఫంక్షనే కదా, పార్టీ ఫంక్షన్ కాదు కదా. ప్రభుత్వ ఫంక్షన్ అయినప్పుడు స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని పిలిస్తే ఇలాగా అక్కడ ఉన్న ఎంపిక చేసిన కార్పొరేషన్ డైరెక్టర్లతో కూర్చో, ఇంకో బలలో ఆ ఊరు ఎంపీ, ఆ కలెక్టర్, ఎస్పీ కూర్చుంటారు, నువ్వు నీ తహసీల్దార్తో కూర్చో, ఇది కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా గౌరవం ఇవ్వాల్సిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అది ఇట్స్ అన్ అనామలీ. మరి ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, మరి ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో, దేనికైనా మొదట తప్పుగా భావించి, ఎందుకంటే నాకు శాసనసభ్యులు కూడా యాజ్ డిప్యూటీ స్పీకర్ అరే నా పరిస్థితి అలా ఉందిరా అని నాకు చెప్పింది కొంతమంది ఎమ్మెల్యేలతోటి. నేను చెప్పాను, ఐఎమ్ గోయింగ్ టు రైట్ టు ద గవర్నమెంట్, టు ద చీఫ్ సెక్రటరీ who has organized it, that it is incorrect. You can't ill-treat MLAs. Yes, you raised the right point. దాన్ని ఊరుకునేది లేదు. నేను చీఫ్ సెక్రటరీకి రాస్తా. ఇట్స్ అన్ ఇన్సల్ట్ కదా. ఇన్సల్ట్ టు ఎమ్మెల్యేస్. దే కాంట్. ఎమ్మెల్యేలు అందరినీ ఎదురు కూర్చోబెట్టచ్చు. అధికారులు సెపరేట్గా ఉంటారు ప్రోటోకాల్ ప్రకారం. అంతేగాని తహసీల్దార్తోటో లేకపోతే ఇంకెవరో జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్తోటో, జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎస్పీ, కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యేస్, ఓకే, ఎంపీ ఈజ్ స్లైట్లీ అబౌవ్ ద ప్రోటోకాల్, అబౌవ్ ఎమ్మెల్యే. బట్ ఎంపీ, ఎమ్మెల్యే ఆ జిల్లాలో 7 ఉంటారు. ఆ 7 ఎస్పీ, కలెక్టర్ కూర్చోవచ్చు. ఇలాగా కార్పొరేషన్ డైరెక్టర్లతో ఎమ్మెల్యేని కూర్చోబెడతాం అంటే, నేను కార్పొరేషన్ డైరెక్టర్ని నేనే ఇన్సల్ట్ చేయట్లా, బట్ ఎమ్మెల్యేని ఇన్సల్ట్ చేయడం తప్ప అంటున్నారు. అది ఫీల్ అయ్యారు కాబట్టి ఓపెన్గా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఒక అనామలీ జరిగినప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి ధైర్యంగా. ఇట్స్ అన్ అనామలీ విచ్ హ్యాస్ టు బి కరెక్టెడ్. మీ మీడియా వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్లు ఉన్నాయా నా ఆవేదనకి? ఉంటే చెప్పండి. నేను మాట్లాడేది న్యాయమే కదా ఎమ్మెల్యేల తరఫున. నాకన్నా బిలో
ప్రోటోకాల్ ఉన్న అతన్ని ఎదురు కూర్చోబెట్టుకుని నన్ను వెనకాల కూర్చోబెడితే ఎలా ఊరుకుంటాం? ఆత్మాభిమానం ఉన్నవాడు ఊరుకుంటాడా? ఊరుకోరు కదా. అది అడగండి, ఇలాంటి ధైర్యంగా ఏమన్నా చెప్పాలంటే. ఇప్పుడుగా ధైర్యం ఎక్కిపోయిందంటే ఊరుకోండి. ఓకే, ముగిందా? థ్యాంక్ యూ.